క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైనటువంటి నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో 91వ సంకీర్తన మొదటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటంటే, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మన దేవుడు మహోన్నతుడు, మన దేవుడు మహిమాన్వితుడు, మన దేవుడు మహోన్నతమైనటువంటి స్థలాల్లో నివసించేటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగినటువంటి నీవు నేను ధన్యులము. అలాంటి దేవుని కలిగినటువంటి నీవు నేను ఆస్వాదించబడినటువంటి వారు. అలాంటి దేవుని చాటున నీవు నేను ఉంటే మనకి భద్రత, మనకి ఇక ఎలాంటి భయమైనటువంటిది ఇక అక్కర్లేదు. ఎందుకంటే మన ముందు మహోన్నతుడు ఉన్నాడు, మన ముందు మహోన్నతుడు నడుస్తూ ఉన్నాడు, మన ముందు మహోన్నతుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎలాంటి అపాయం వచ్చినా, ఎలాంటి ఆటంకం కలిగినా, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మనం భయపడాల్సింది ఉండదు, అధైర్యపడాల్సింది, మరి కలవరపడాల్సింది. ఎందుకంటే మన ముందు మహోన్నతుడు ఉన్నాడు అనేటువంటిది మనం గ్రహించాల్సినటువంటిది. మహోన్నతుడు మనం కలిగి ఉంటే మనకి భద్రత ఉండిద్ది, మనకి నెమ్మది ఉంటుంది, మనకి విశ్రాంతి ఉంటుంది. ఎందుకంటే భయం లేనప్పుడు ప్రశాంతంగా మనం నిద్రపోగలుగుతాం, ప్రశాంతంగా మనం పని చేసుకోగలుగుతాం, ప్రశాంతంగా కదలుగుతాం. అలాంటి మహోన్నతుడు ఈ దినం నీవు కలిగి ఉన్నావు. దావీదు జీవితంలో ఈ మహోన్నతుని కలిగి ఉన్నాడు. కాబట్టే దావీదుకి ఎంతమంది శత్రువులు ఉన్నా కానీ, నలువైపులా దావీదుకి శత్రుత్వం కలిగినటువంటి శత్రువు రాజులు ఉన్నా కానీ, శత్రువు రాజ్యాలు ఉన్నా కానీ, దావీదు ఎన్నడూ కూడా భయపడలేదు, అధైర్యపడలేదు. దావీదు ఎప్పుడు నెమ్మదిగానే, దావీదు ప్రశాంతంగానే ఉన్నటువంటి రీతిలో మరి మన జీవితంలో కూడా దేవుడు ఈ దినం మరి మహోన్నతుని కలిగినటువంటి వారుగా మనం ముందుకు సాగితే ఇలాంటి భద్రత, ఇలాంటి నెమ్మది, ఇలాంటి మరి విశ్రాంతి అయినటువంటిది మనం కలిగి ఉంటామని చెప్పేసి దేవుడు ఈ మాట ద్వారా మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటను మనందరి హృదయాల్లో దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడైనటువంటి మా యేసు స్వామి, మీ పరిశుద్ధ పాదాలు వందనాలు. ఈ ఉదయం ప్రభువా, మరి 91వ కీర్తన ద్వారా నాయన మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా, మహోన్నతుడని మిమ్మల్ని కలిగి ఉంటే నాయన మేము భద్రంగా ఉంటాం, మేము నెమ్మదిగా ఉంటాం, మేము ప్రశాంతంగా ఉంటామనేటువంటిది దావీదు యొక్క భక్తుడి యొక్క జీవితాన్ని బట్టి మేము తెలుసుకున్నాం. ఈ దినం ప్రభువా, ఎందరైతే నా తండ్రి దేవవారి జీవితంలో వారికి ఉన్నటువంటి స్థితిగతులు బట్టి నాయన నెమ్మదిని కోల్పోయి విశ్రాంతి లేనటువంటి వారుగా అధైర్యంతో, ఆందోళనతో, కలవరంతో ఉన్నారు ప్రభువా, అలాంటి వారికి నాయన మీరు మహోన్నతుడిగా వారికి మీరు తోడుగా ఉండండి. వారు నాయన ముందు నాయన మీరు నడుస్తూ వారిని మీరు నడిపిస్తూ బలపరచండి. ఈ దినం అంతా నా తండ్రి మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో, వారి కుటుంబానికి ప్రభువా మీరు మహోన్నతుడిగా తోడుగా ఉండి వారిని మీరు నడిపిస్తూ బలపరుస్తూ స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.